3 సంవత్సరాల సంవత్సరం టైం అనేది ఒక కస్టమర్గానే ఉన్నాను, అర్థం కాక బిజినెస్ గురించి. ఎప్పుడైతే ఇలా చిన్న చిన్న మీటింగ్స్కి వచ్చినానో బిజినెస్ ఏందో తెలుసుకున్నాను. ఇంతకుముందు కొత్తపేటలో మీటింగ్ ఇది స్టోర్ ఉంటుండే, ఎక్కడంటే అసలు మీకు కమాన్ ఉంది, అక్కడ నుంచి కొంచెం తీసుకుంటే 4 రోడ్ల దగ్గర అక్కడ ఉంటుండే. అక్కడ ఎక్కడో నేను బండ్లగూడలు ఉండేదాన్ని, అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఎప్పుడైతే ప్లాన్ అనేది విన్నానో ఏ రోజు కూడా స్కిప్ చేయలేదాన్ని. ఎవ్రీ వీక్ కొత్తపేట మీటింగ్ మంగళవారం ఉంటుండే. అక్కడ కూడా మంగళవారం మీటింగ్కి వచ్చి ప్రమోషన్ చేసుకునేదాన్ని. పెద్ద పెద్ద మీటింగ్లు ఎక్కడ ఉంటే అక్కడ ప్రమోషన్ చేసేదాన్ని. అట్లా బిజినెస్ అనేది డెవలప్ చేసుకోగలిగిన. ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే, చిన్న మీటింగ్ కదా ఏముంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు. విన్న మీటింగే కదా, ఎన్నిసార్లు చెప్తారు ఇదే CEO అనుకుంటారు కొందరు. ఈరోజు ఇంత ఇవన్నీ ఖాళీ ఉండడానికి కారణం ఏంటంటే సాకుల వల్ల మన జీవితం ఏమైనా మారుతుందా? ఎట్టి పరిస్థితుల్లో మారదండి. మనం ఫస్ట్ నేను డిసైడ్ కావాల్సింది మనం కూడా అనొద్దు. అసలు నేను డిసైడ్ అయిన బిజినెస్లో నేను చేస్తాను, నాకు నమ్మకం ఉందని. ఎప్పుడైతే నేను నమ్మినో ఈ కంపెనీని, ఆటోమేటిక్గా నాతో పాటు స్టార్ట్ అయ్యేది బిజినెస్లోకి. సో మంచి అవకాశం అని చెప్పొచ్చు లీడర్స్. ఎవరైతే ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కానీ మీ అప్లైన్స్ మీ దగ్గర ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని బిజినెస్ అనేది టేకప్ చేసుకొని ఒక హోమ్ మేకర్ టు బిజినెస్ ఎంటర్ప్రీనియర్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అంటే బిజినెస్ చేయకముందుకు నేను ఒక హోమ్ మేకర్ని, హౌస్ వైఫ్ అని చెప్పుకుంటే ఏముంటుందండి అందులో. హౌస్కి వైఫ్ అంటే అన్ని పనులు చేస్తానికి, అంతేనా? అంతకుమించి ఏం లేదు. అన్ని పనులు ముగించుకుంటూ బయటకు వచ్చి ఇంత మంచి బిజినెస్లో సక్సెస్ అవుతున్నామంటే ఏముంది చెప్పరు ఇందులో? అంటే ఒక డెప్త్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది దీంట్లో. ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో ఆ సొమ్ము అనేది మన దగ్గరకు వస్తుంది. నేను స్టార్ట్ అయినప్పుడు నా ఇంకో 46 రూపీస్ అండి. 46 రూపాయలతోటి ఏం చేస్తామని మా ఆయన అడిగితే నేను చెప్పినాను, ఇప్పుడు 46 వస్తుంది, దానికి సున్నాలు యాడ్ చేసుకుంటావు అని చెప్పిన. అసలు నాకు ఇన్కమ్ ఇందులో వస్తుందా రాదా అని పక్కన పెడితే నా అప్లైన్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసేదాన్ని. మేడం ఇంకో సంధ్య మేడం 49,000 ఇన్కమ్ తీసుకుంటుంది, గీత మేడం 89,000 ఇన్కమ్ తీసుకుంటుంది. అంటే 86, 180, 170 వాళ్ళకి జీరోలు పెరిగినప్పుడు నాకెందుకు పెరగదు? కష్టపడతా కదా నేను కూడా అన్నట్టు. ఆ ఉద్దేశంతో మా ఆయనకు ఒక భరోసా చెప్పేదాన్ని. ఎప్పుడైనా మా సార్ ఒక్క మాట కూడా నమ్మకపోతుండే, ఏదో చెప్పుకుంటూ పోనీలే అనుకో. 46 రూపీస్ ఎక్కడ, నా హైయెస్ట్ ఇన్కమ్ 55,356 రూపీస్. చూడండి ఎక్కడుంది నమ్మకం అంటే ఈ 3 ఇయర్స్ జర్నీలో ఉంది. నేను నమ్మిన ఫస్ట్ కంపెనీ. నాతో పాటు ఈ కంపెనీ బాగుంటుంది 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఆ 10 మందిని నిలబెట్టగలిగిన. ఆటోమేటిక్గా చెక్ అనేది నాతో సమానంగా చెక్ తీసుకునే వాళ్ళు కూడా నన్ను అండర్లో డౌన్లైన్స్. చూడండి ఎవరైనా ఇలాంటి ఆప్షన్ ఇస్తారా? ఒక జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది అనుకుందాం, అదే గవర్నమెంట్ జాబ్ నాకు ఏమని ఇప్పిస్తారా? అలాంటి పీపుల్స్ని రెడీ చేయగలుగుతారా? ఒక హీరో ఉన్నాడు, హీరోని తయారు చేస్తాడా? ఎట్టి పరిస్థితిలో తయారు చేయలేరు. కానీ ఒక వెస్టేజ్ ఉన్న పర్సన్ అయితే వెస్టేజ్లో అదే లెవెల్లో నిలబెట్టగలుగుతారు. బికాస్ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు డిసైడ్ అవ్వండి బిజినెస్లోకి, ఖచ్చితంగా మూమెంటం చేసుకోండి, నిలబడండి. ఫస్ట్ 2 ఇయర్స్ వినపడండి, కనపడండి. ఇలాంటి మీటింగ్లలో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన కళ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.